హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే చాలా మందికి నోటిఫికేషన్ గురించి తెలియదండి. ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్లో మీకు పర్మనెంట్ ఇక్కడ గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. డిఫరెంట్గా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అప్సల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు వాట్ న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. సొంత మనకు రాష్ట్రంలోనే అలానే మీకు పర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి వీడియో అనేది షేర్ చేయండి. దేని మీద ఇలా క్లిక్ చేస్తానే మీకు ఏంటంటే మన నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుందండి. మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ డీటెయిల్గా చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే 7వ తేదీ నుంచి మనకి స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే ఇక్కడ మీకు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ వివిధ రకాలుగా మనకు జాబ్స్ ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్లో మనకు పర్మనెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే పోస్ట్ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అనేది మనకు డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి. అంటే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ మనకు SC/ST వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అలానే మనం కానీ కిందకి వచ్చినట్లయితే నెక్స్ట్ పోస్ట్ అనేది ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇక్కడ జనరల్కి సంబంధించి ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇందులో కూడా మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐలో మీకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇందులో 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే మన కానీ కిందకి వచ్చినట్లయితే మనకు షీట్ మెటల్ వర్కర్ అనేది ఇక్కడ స్కిల్కి సంబంధించిన వర్క్ అనేది జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక జాబ్స్ ఉంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, దాంతోపాటు మనకు అప్రెంటిస్కి సంబంధించి ఏదైనా మీరు కోర్స్ చేస్తుంటే అందులో కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మాటికి చెప్తుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో సంబంధించి ఒకటి ఏంటంటే అప్రెంటిస్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఒక అప్డేట్ రావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మనకు రైల్వే బోర్డు నుంచి రావడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు మీకు అవకాశం అనేది కల్పిస్తడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ కార్పెంటర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకున్న వీలుగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫార్మ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇందులో అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. అలాంటి ఫ్రెండ్స్ మనకు ఫిజికల్ ఫిట్నెస్, హైట్, వెయిట్ ఉండాలి. మిగిలినటువంటి ఎలాంటి సర్టిఫికేట్ అడగడం లేదండి. అంటే బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. హైట్ మనం కానీ చూసుకుంటే 165 మీరు హైట్ ఉండాలి. అలానే మనకు ఇక్కడ SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నది ప్లస్ -2.5 అనేది కూడా మైనస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చెస్ట్ మీరు కానీ చూసుకుంటే 81.1 అనేది ఉండాలి. అలానే శ్వాస కానీ తీసుకుంటే 85 ఇంచెస్ అనేది ఇక్కడ మీకు చెస్ట్ అనేది ఉండాలండి. అలానే మినిమం వెయిట్ మీరు కానీ చూసుకుంటే 50 కిలోలు అనేది ఉండాలి. అలానే ఇక్కడ కొన్ని ఫిజికల్ అఫియరెన్స్ టెస్ట్ ఉంటాయి కదా, అవి ఏమేమి ఉన్నాయి మనం కానీ చూసుకున్నట్లయితే మీకు 63.5 కిలో ఉన్నటువంటి ఒక మనిషిని 183 మీటర్ అనేది ఇక్కడ మీరు 96 సెకండ్లో క్వాలిఫై అనేది అవ్వాలి. అలానే క్లియర్ అనేది ఒక డెత్ అంటే ఒక అంటే గుంతలాగా ఉంటుంది. ఇలా గుంతలాగా ఉంటుంది. అందులో మీరు ఏమిటంటే 2.5 మీటర్ అనేది జంప్ అంటే హైట్ ఉంటుంది. దాన్ని ఏమిటంటే లాంగ్ జంప్ అనేది చేయాల్సి వస్తుందండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రోప్ ఉంటుంది 3 మీటరు. అది కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వాలని తెలియజేస్తున్నారు. ఇందులో ఏజ్ మనం కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి అండి. ఓకే, అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీకు లేదు. కేవలం అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. అన్ని అడిగినటువంటి డాక్యుమెంట్స్ మీరేం చేయాలి, ఇక్కడ ఫోటో స్టేట్ చేయండి. జిరాక్స్ చేసిన తర్వాత మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి, సెల్ఫ్ అటాచ్మెంట్ ఏమిటంటే మీ సిగ్నేచర్ చేసి, ఆ తర్వాత అంటే వ్యాలిడ్ అయినటువంటి ఫోటోగ్రాఫ్స్, లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్ అడిగారు కాబట్టి SC/ST BC OBC వాళ్ళైతే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదన్నా అది కూడా పెట్టవచ్చు అండి. అదర్ క్వాలిఫికేషన్ ఏదన్నా కూడా అది కూడా పెట్టవచ్చు. లేటెస్ట్గా తీసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, కలర్ ఫోటోస్ అనేది ఇక్కడ తీసుకోవాలి. అవన్నీ కూడా ఇక్కడ అప్లికేషన్తో పాటు మీరు పంపించాలండి. అయితే ఎప్పటివరకు లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 7వ తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి. పోస్ట్ ఆర్డర్ల ద్వారా మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. అయితే అప్లై చేసుకోవాలంటే ప్లేస్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్కి అనేది మీరు పంపించాలి. ఇక్కడ
ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు అర్హులైతే జాబ్ ఒకటి ఉందనేది రెండు ఉన్నది మెయిన్ కాదండి. మీరు అర్హులైతే ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, కేవలం 10 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఉంటుంది. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే మీకు కానీ అడ్మిట్ కార్డు వచ్చినట్లయితే అడ్మిట్ కార్డు వస్తే 50% మీకు జాబ్ వచ్చినట్టేనండి. జస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్ మీరు పాస్ అయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. ఎలాంటి అంటే 2-3 ఎగ్జామ్స్ ఏం లేదండి, ఒక రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అప్లికేషన్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఇక్కడ అడిగినటువంటి అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయండి. లేటెస్ట్ ఫోటో అనేది ఇక్కడ అతికిచ్చి డైరెక్ట్గా చెప్పినటువంటి అడ్రస్కి సిర్ఫ్ మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఈ అప్లై ఎలా చేయాలని కావాలనుకున్న వాళ్ళు, వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఈ జాబ్ అప్డేట్ మనం చెప్పింది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మనకు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్, కావాలంటే చెక్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ 100% జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపులే, మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ మొబైల్ అనేది ఓపెన్ చేయండి, అంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే telugujobspoint.com అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేయించండి. అంటే తెలుగు జాబ్స్ పాయింట్ సెర్చ్ చేస్తారంటే టాప్లో telugujobpoint.com అనేది వస్తుంది. దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతాను ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఈరోజు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు నేవీలో కొత్త ఉద్యోగాల నియామకం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇక్కడ ఇచ్చామండి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తాను మీకు ఫుల్ PDF అప్లై లింక్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే జాబ్ మేళా కూడా చెప్పాను కదా, 7వ తేదీన మీకు 1965 ఉద్యోగాలు ఉన్నాయి, 3 జిల్లాల ఉద్యోగాలు ఉన్నాయి. అవే కాకుండా మనకు బ్యూరోలో కూడా అంటే ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తుంటారు చూడండి, అందులో కూడా జాబ్స్ 340 పైన జాబ్స్ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన జాబ్స్ అప్డేటు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ వచ్చాయి, వాటి గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా రకాలుగా ఇక్కడ ఇచ్చానండి. ఏదైతే మీరు చదువుకోవాలనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తానే మీకు ఇప్పుడు మనము ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఫుల్ PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తాను కిందికి వచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుందండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చుంటాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది మీకు తెలుగులో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి. కిందికని వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలానే మీకు అప్లై లింక్ అనేది ఆప్షన్ ఉంటుందండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.